దేవుడికి వందనాలు. నా పేరు పూజిత. నేను ఒంగోలు నుంచి వచ్చాను ఇక్కడే. నా నా సాక్ష్యం ఏందంటే పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. నాకైతే పిల్లలు లేరు. చాలామంది పిల్లలు లేరని చాలా మాటలు అనేసారు. చాలా బాధేసింది. ఒక్కదాన్ని కూర్చొని రూమ్లో కూర్చొని ఒక్కదాన్ని నేర్చుకుంటా దేవుడికి చెప్పుకున్నాను. మా ఇంట్లో వాళ్ళే నాకు నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఇంత లావునున్నావు, నీకు పిల్లలు పుట్టరు అని చాలా మాటలు అన్నారు. అయినా నేను వదిలేసాను, దేవుడి పైన భారం వేసాను. నాకు మేనత్ అనే మా ఇంటి ఎదురామ నాకు చెప్పింది, ఇక్కడ ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పండిస్తాడు, నీకు పిల్లలు కలుగుతారని చెప్పి నేను ఆశతో వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పండు తీసుకున్నాను. అయ్యగారికి నా విషయం చెప్పాను. నాకు పాప కావాలి అయ్యగారు అంటే, నీకు పాపే కలిగిద్దమ్మా అన్నారు. నేను 2025 మార్చిలో నేను కన్సీవ్ అయ్యాను. తర్వాత నాకు అయినా ప్రెగ్నెన్సీలో చాలా భయం వేసింది. డెలివరీ టైంలో కూడా నాకు నార్మల్ డెలివరీ కావాలి ఈసయ్య, నువ్వు ఎలాగైనా చేసేవాడు అని నాకు తెలుసు, నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి అని నాకు అనిపించింది. నేను దేవుడిని అలానే అడిగాను. దేవుడు నాకు అలానే చేశాడు. నాకు ఆడపిల్లే కావాలి, మా ఇంట్లో అందరూ మగ పిల్లలే, నాకు ఆడపిల్లనిస్తే ఇంకా గొప్పగా ఉండిద్దని నేను చెప్పుకున్నాను. అలానే నాకు దేవుడు అలానే ఆడపిల్లనిచ్చాడు. నిజంగా నా పట్ల చేసిన మేలు చిన్న సాక్ష్యం దేవుడు దించిన గాక.